నదిలో అంతర్భాగం. ఆ కాళింది మడుగుకి వెళ్ళి కూర్చుంటే ఈ పిల్లలందరికీ ఎండకి దాహం వేసింది. దాహం వేసి ఆ కాళిందిలో ఉన్నటువంటి నీరు తాగారు. తాగగానే వాళ్ళందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. పిల్లలందరూ నీళ్లు తాగి మరణించిన తరువాత కృష్ణ పరమాత్మ తన కరుణా దృష్టిని ప్రసరించారు. ప్రసరిస్తే ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. లేచిన తరువాత ఎంతో సంతోషించారు. అడిగాడు కృష్ణుడు, ఏమిట్రా ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడిగాడు. అడిగితే ఆ నీళ్లు ఎప్పుడూ కూడా బుడబుడ 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 బుడగలు వస్తుంటాయి, అందులోంచి అవి ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి నీళ్లు. ఆ నీటి నుంచి పైకి లేచినటువంటి గాలి పీల్చినంత మాత్రం చేత పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతుంటాయి, ఆ కాళింది మడుగులో. దానికి కారణం ఎప్పటి నుంచో అక్కడ 100 తలలు కలిగినటువంటి కాళీయుడనబడేటటువంటి ఒక పెద్ద నల్లత్రాచు, ఒకటి పెద్ద సర్పం అందులో పడుకున్నది. దానికి అనేక మంది భార్యలు, అనేక మంది బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుంటుంది, హింసిస్తుంటే తింటూ ఉంటుంది, తన విషాన్నంతటి నీళ్లలో వదులుతుంటుంది. కాబట్టి ఆ నీరంతా కూడా విషపూరితమైంది. అంతనే కృష్ణుడు అనుకున్నట్ట, సరే మీరందరూ మరణించడానికి ఇది కారణమైంది, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. కట్టుకున్నటువంటి పంచని మోకాళ్ళ మీద వరకు తీసి గట్టిగా కట్టుకున్నట్టు ఒకసారి బిగించి, ఇప్పుడు కూడా నెమలీక వదిలిపెట్టడం, ఆ పింఛన్ నెమలీక ఊడిపోకుండా అందులోకి బాగా పెట్టి బిగించి కట్టుకున్నట్ట. అక్కడి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు అనుకుందిట, ఇవాళతో నా జన్మ ధన్యమైంది, ఇంకా నా అంత గొప్ప ప్రాణి లేదని. అందుకని ఈశ్వరుడు యొక్క పాదములు తగిలాయి. నీటికి తగులుతున్నాయి ఇప్పుడు ఆ మడుగుకి కూడా. కాబట్టి ఆ మడుగు కూడా ఇవాళ సుకృతం అవుతోంది. కాబట్టి ఆ చెట్టు మీద నుంచి ఆ గోపాల బాలుడైగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సింహం దూకినట్టు దూకారట నీళ్లల్లోకి. నీళ్లల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. ఇంతలో నీళ్లల్లోంచి బుడ 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 చప్పుడు వచ్చింది. అంటే ఎవరో చూశాడు. అసలు ఈ మడుగులో అడుగు పెట్టడానికే భయపడతారు కదా, ఇలాంటి మడుగులోకి దూకగలిగినంత ధైర్యం ఎవరికి ఉన్నది అని చూశాడు. ఎవరు వాడు? వేరొకడు కాడు, సాక్షాత్తు కాళీయుడే. 101 పడగలు విప్పి అందులో ఇలా తేలుతూ ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూశాడు. ఎంత ధైర్యం రాయి పిల్లడికి, నేను ఉన్నటువంటి మడుగులోకి దూకుతాడా అన్నాడు. పడగలు విప్పి ఆయనని కాటు వేశాడు. కాటు వేసేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహ తప్పాడు. తప్పగానే తన దీర్ఘమైనటువంటి శరీరంతో ఆయన్ని చుట్టేశాడు. చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఈ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురు భయంతో పరుగు 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 పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. బలరాముడు రాలేదు ఆ రోజున. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఎక్కడ చూసినా ఆకాశం అంతా భయంకరంగా తయారైంది. ఉల్కలు పడుతున్నాయి, చీకటి ఆవరించింది, దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఏం జరిగిందోనని భయపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు కనపట్టలేదా, నీటిలో దూకాడు అన్న. ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలురు, గోపకులు, యశోద, నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు. ఆ కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు పరమాత్మ. ఈ పరీక్ష ఆయన ఎప్పుడూ చేస్తాడు. నా గురించి ఏడిచేవాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే కనపడదా, లేకపోతే ఎందుకు అని. నా గోపకాంతలందరూ వచ్చారు. వచ్చి నిలబడి వాళ్ళు ఒక మాట అంటున్నారు, కృష్ణ మేమెప్పుడైనా నీ వేపు 2 అడుగులు వేస్తే నువ్వు మా వేపు 200 అడుగులు వేసేవాడివి. ఎప్పుడైనా కృష్ణ అని పిలిస్తే చాలు ఓయ్ అని పలికేవాడివి. ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకటం లేదు. ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని మేము దగ్గరికి వస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కౌగిలించుకునేవాడివి. భగవంతుని యందు మీరు ఇంత చూపిస్తే ఆయన అంత చూపిస్తాడు కారుణ్యాన్ని. కాబట్టి ఇవాళ నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావట్లేదు. మేము నీ వంక ఇలా ఒక్కసారి చూస్తే నువ్వు మా అందరి వంక ఎంతో కృపతో చూసేవాడివి. ఇవాళ మా వంక చూడకుండా కన్నులు మూసి పాము చేత చుట్టబడి పడుకున్నావు. మేము తలుచుకోగానే నువ్వు మమ్మల్ని తలుచుకుంటావు. అలాంటి వాడివి ఇవాళ తలుచుకున్నట్టు కనపట్టలేదు. ఆ పాము నిన్ను కరిచింది, అదేదో మమ్మల్ని కరిచేస్తే గొడవ లేకపోయినా మేము చచ్చిపోయినా. ఎందుకని? మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు, నువ్వు చచ్చిపోతే మేము బ్రతికించలేము, మాకు చేత కాదు. మేమేం చేస్తాం? మూడులం అయిపోతాం, మా బతుకులు పనికిరానివి అయిపోతాయి. కృష్ణ నిన్నెందుకు కరిచిందా పాము? మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోయేదే అని వాళ్ళు అన్నారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి వెడతాం అనుకుంటున్నావేమో.
నువ్వు అలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండం కాబట్టి మేము దూకేస్తున్నాం, మేము ఆ పావు చేతిలో చచ్చిపోతాం అని యశోద కొంగు తీసి బిగించుకుని కాళింది బడుగులోకి దూకేస్తాం. దూకేస్తూ ఉండడం ఏమిటి కృష్ణుడు చూశాడు. యశోద వెనక గోపకాంతలందరూ దూకేస్తున్నారు, గోపాల బాలు దూకేస్తున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఊరుకొని 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 అడ్డు పెట్టిన వాడు లేడు. వీళ్ళందరూ దూకేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు, నేను కావాలన్న వాళ్ళు ఉన్నారు, నేను దక్కాలి వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసినటువంటి పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే దీని శరీరం అంతా కూడా నలుగుడు పడిపోయింది. ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయి శరీరము శోషించిపోయి ఆ పిల్లవాడు ఒక్కసారి ఇలా పైకి గిరి శోష ఎక్కడ తెలుస్తుందండి? శరీరమునకు వచ్చిన శోష తలకి తెలుస్తుంది. నీరసం అప్పానిలా పడగలు వాల్చింది. చేతి పిడికిలి బిగించి ఒక్క గుద్దేడ ఆ పడగల మీద. గుద్దేటప్పటికి దాని నవరంధ్రములలోంచి నెత్తురు కక్కేసి పట్టు వదిలేసి కింద పడిపోగానే చూశాట కృష్ణుడు. ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడు. తోక పట్టుకొని ఎగిరి పడగల మీదకి ఎక్కేట. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దాన్ని తొక్కుతుండేవాడు. ఆ తొక్కిన పడగ కిందకి వెళ్ళేది. ఇంకో పడగ పైకి వస్తే ఎగిరి దాని మీద తొక్కుతుండేవాడు. మణులతో కూడినటువంటి ఆ పడగలతో కూడినటువంటి కాళీయుడి తలకాయలు ఆయన నాట్యం చేసేటటువంటి గొప్ప రంగస్థల మంటపం అయింది. గోపకులు గోపకాంతలు అందరూ ఆ యమున ఒడ్డున నిలబడి శబాష్ కృష్ణ 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 అని సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ అరుపులు మాటలు అవి పాటలయ్యాయి. యమునా నది యొక్క తరంగములు మధ్యల యొక్క ధనులయ్యాయి. బెగ్గురు పక్షులు మొదలైన పక్షులు ఆనందంతో అమ్మయ్యా మేము ఈ పొలం మీద ఎగరగలం అని అవి చేస్తున్నటువంటి సవ్వడులు, వాటి కూతలు ఆయన పక్కన పక్క వాయిద్యాలయ్యాయి. ప్రేక్షకులుగా ఆ మందిరంలో దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఏమీ ఆశ్చర్యమని ఆయన ఆ పడగల మీదకెక్కి తొక్కుతుంటే తలలు పగిలిపోయి దాని నోట్లోంచి ముక్కుల్లోంచి నెత్తురు ధారల కింద కారి ఆ నీటిలో పడిపోతాం. నీరంతా అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీరు నెత్తురు పైన తెట్టు కింద కట్టి ఉంది. పాములోంచి వచ్చినటువంటి నెత్తురు శోషించిపోయి ఆ కాళీయుడు నీరసించి ఆ నీటిలో పడిపోయేటటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఆ కాళీయుని యొక్క భార్యలు ఉన్నారు చాలామంది. వాళ్ళు బిడ్డల్ని ఎత్తుకుని పరుగు పరుగున వచ్చి ఆ చంటి పిల్లల్ని కృష్ణుడి పాదాల దగ్గర పడుకోపెట్టి వాళ్ళు అన్నారు, ఈశ్వర నువ్వు అంతటా నిండి ఉన్నవాడు, అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మవి వాళ్ళ కృష్ణ భగవానుడిగా అవతరించావు. నువ్వు ఎందుకు వస్తావు అవతారం? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం. దుష్టులైనటువంటి వారిని దండించడానికి అవతారాన్ని స్వీకరిస్తావు. దుష్టులైన వారిని దండించడానికి వచ్చినటువంటి అవతారం దుష్టుడైనటువంటి మా భర్తని దండించకుండా ఎందుకుంటుంది? కాబట్టి దండిస్తావు. కాబట్టి నువ్వు చేసిన పని తప్పని కానీ, మా వారిని అలా ఇబ్బంది పెడుతున్నావని కానీ, ఆయన తలల మీద నువ్వు తొక్కేస్తున్నావని కానీ మేము ఒక్క మాటనం. కానీ ఒక్క మాట మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఈ కాళీయుడు ఇతపూర్వం ఎటువంటి తపస్సు చేశాడో, ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, ఎటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో, మహాత్ములైనటువంటి వాళ్ళకి కూడా దర్శనం అవనటువంటి నీ పాదపద్మములు ఇవాళ నా భర్త యొక్క తలల మీద నాట్యం చేస్తున్నాయి. నీ పాదముల యొక్క ధూళి చేత అలంకృతమయ్యాయి ఆ శిరస్సులన్నీ. కాబట్టి ఇవాళ మా భర్త అంత పుణ్యాత్ముడు, ఇంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నువ్వు అంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చావు. లక్ష్మీదేవి గొప్పదా? మా ఆయన గొప్పవాడా? ఇవాళ మా ఆయనే గొప్ప. లక్ష్మీదేవి పొందనటువంటి వైభోగాన్ని ఇవాళ నా భర్త పొందాడు. ఇంత గొప్ప తపస్సు చేశాడు. ఈశ్వర, మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడవుతాడని, తన్నెవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుడని ఇతనికిచ్చి పెళ్లి చేశారు. మా ఐదోతనం, మా పసుపు కుంకాలు ఇతని యొక్క ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తే మాకు పసుపు కుంకాలు వచ్చాయి, ఐదోతనం వచ్చింది, మా మెడలో మంగళసూత్రం వచ్చింది. అవి ఉంటాయి అని వాళ్ళు అనుకున్నారు, ఉండవు అని నువ్వు తేల్చేస్తున్నావు. కానీ మేమంటున్నాం, నువ్వు అనాథనాథుడవు అంటున్నావు. నువ్వు అనాథలకే ప్రధానమైన నాథుడవు.
నీవే అనాథల్ని ఎలా చేస్తావు మమ్మల్ని? కాబట్టి నువ్వు మమ్మల్ని అనాథల్ని చెయ్యకూడదు. వాడు దుర్మార్గుడు. స్వామి, ఇప్పుడు నువ్వు మాకు భర్తని ప్రదానం చేస్తే ఇది మాకు నిత్యము భద్రము. మా ఆయన పరిస్థితి మారుతుంది, బుద్ధిలో మార్పు వస్తుంది. ఈ దెబ్బతో పాపపు పనులు మాంతాడు. కాబట్టి నీవు తలుచుకుంటే మాకు పతిభిక్ష పెట్టగలవు. కానీ ఒక్క మాట మేము చెప్తున్నాం, వీడు మంచివాడు కాబట్టి వదిలిపెట్టని మేము చెప్పట్లేదు. ఈ మాట అనగానే, స్తోత్రం చేయగానే ఆయన అన్నారు, ఒరే, ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. ఇలాంటి వాళ్ళు తిరిగేటప్పుడు దాహం వేస్తే గభాలను తాగేస్తాయి. నీ వంటి ప్రమాదికారి ఇందులో పడుకుంటే నీళ్లు విషం అవుతాయి. నువ్వు ఇక్కడ ఉండద్దు. తిరిగి పూర్వం ఎక్కడ రమణక ద్వీపంలో ఉండేవాడో అక్కడికి వెళ్ళిపో. నీ భయం నాకు తెలుసు. రమణక ద్వీపానికి వెడితే గరుడు నిన్ను చంపేస్తాడు. నీకు ఆ భయం లేకుండా ఇవాళ నుంచి నీ జాతి మొత్తానికి మీ పడగల మీద కృష్ణపాదాలు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణపాదాలు కనపడతాయి. కృష్ణపాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తన్నదు, గరుడు మిమ్మల్ని ఏం చెయ్యడు. వెళ్ళిపో రమణక ద్వీపానికి అనగానే నమస్కారం చేసి కాళీయుడు తన స్నేహితులతో, బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇది కాళీయమర్దనం. అయితే దీని గురించి ఒక మాట అన్నారు. ఈ కాళీయమర్దనాన్ని ఉభయ సంధ్యల యందు ఎవరు వింటున్నారో ప్రాతకాలంలోనన్నా వినాలి, ఒక సాయంకాలం అన్నా వినాలి. ఈ రెండు సమయాలలో ఎవరు వింటున్నారో వాళ్ళకి ఇన్నాళ్ల నుంచి కాళీయుడులా లోపల పట్టిన విషయము పోతుంది. బాహ్యమునందు కాళీయమర్దనం విన్న వాళ్ళని పావులు కరవవు.